హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక ముఖ్యమైన సమాచారం అయితే అందించింది ఏపీ ప్రభుత్వము. ఇక వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధుల కోసం రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా వారి యొక్క స్టేటస్ అంటే నో యువర్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నప్పుడు కొంతమంది వివరాలు అనేటివి ఫ్లెచ్ కావడం లేదు, నో డేటా ఫౌండ్ అనేది వస్తుంది. అదేవిధంగా మీరు ఎలిజిబుల్ అయినా కానీ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో కనుక ఉండినట్లయితే ప్రభుత్వము రీసెంట్ గా కొన్ని వారం రోజుల క్రితం అయితే గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పి అవకాశం అయితే ఇచ్చిందనమాట. సో చాలా మంది కూడా గ్రీవెన్స్ అనేటివి పెట్టుకున్నారనమాట. 13వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చి తర్వాత ఆపేసింది. సో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఇక్కడ గుడ్ న్యూస్ వచ్చేసి, సో రైతులకు ఈ గ్రీవెన్స్ పెట్టుకునే దానికి సంబంధించి 23వ తేదీ వరకు అయితే అవకాశం అయితే కల్పించిందనమాట. అంటే ఈ నెల 23వ తేదీ వరకు మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. మీ యొక్క వివరాలు అనేటివి అన్నదాత సుఖీభావ వెబ్ పేజ్ నందు చెక్ చేసుకుంటున్నప్పుడు అక్కడ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ అండ్ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి సెర్చ్ చేస్తారు కదా, అప్పుడు నో డేటా ఫౌండ్ అనేది రావడం, లేకపోతే ఈకేవైసీ ఇన్కంప్లీట్ అవ్వడము, అదేవిధంగా మీరు ఎలిజిబుల్ అయినా కానీ ఇన్ఎలిజిబుల్ అనేటివి చూపించడం, ఇలా వివిధ రకాల కారణాలు అనేటివి కనుక ఉండినట్లయితే మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేయవచ్చు. సో గ్రీవెన్స్ పెట్టుకోవాలనుకుంటే మీరు మీ యొక్క సచివాలయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలవాలన్నమాట. వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేటివి రిక్వైర్ అయితే అడుగుతారనమాట. ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చేసి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చండి. అయితే ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారము సో గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి స్టేటస్ అనేది ఇంకా కూడా అప్డేట్ అయితే కాలేదు. సో మేబీ మనకు అందినటువంటి సమాచారం ప్రకారము ఈ నెల 25వ తేదీ పైన ఈ గ్రీవెన్స్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా వెరిఫికేషన్ చేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కింద గ్రామ వార్డు సచివాలయాలకే లబ్ధిదారుల యొక్క లిస్టు పంపిస్తుంది అనే సమాచారం అయితే ఉందన్నమాట. సో కాబట్టి ఈ నెల 23వ తేదీ వరకు ఎవరైతే రైతులు వారి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నప్పుడు నో డేటా ఫౌండ్ అనేది రావడం, అదేవిధంగా ఎలిజిబుల్ అయినా కానీ ఇన్ఎలిజిబుల్ లిస్టులోకి వాళ్ళ పేర్లు అనేటివి రావడం, ఈకేవైసీ ఇన్కంప్లీట్ అయ్యి ఉండడము, ఇలా వివిధ రకాల రీజన్స్ అనేటివి చూపిస్తుంది కదా. సో వాటికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉండినట్లయితే మీరు మార్చుకునే దానికి అవకాశం అయితే ఉంది. 23వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కూడా అమౌంట్ ఎప్పుడు విడుదల అవుతుందండి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో ఆ మరుసటి రోజునే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదలవుతాయి. సో ఇది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఈ టాపిక్ గురించి, ఎందుకు ఏంటి అనేది. ఎందుకంటే అన్నదాత సుఖీభావ పథకం అనేది 20,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాలకు జమ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ రెండు పథకాలు అనేటివి లింక్ అవుతాయండి. ఒకటి ప్రధాన్ మంత్రి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఏదైతే ఉందో రైతులకు వచ్చేటువంటి 6,000 రూపాయల సంవత్సరానికి 3 విడతల్లో వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 3 విడతల్లో సాయం అయితే అందించనుంది. ఇక్కడ 6,000 ప్లస్ 14,000 అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ పిఎం కిసాన్ కి సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ మరుసటి రోజు లేదా అదే రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసుకుంటూ ఇలా రైతుల యొక్క ఖాతాల్లోకి 20,000 రూపాయలు అయితే ఏపీ ప్రభుత్వం ద్వారా జమ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పారు. సో కాబట్టి పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించినటువంటి నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అదే రోజున మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదలైతే అవ్వచ్చని సమాచారం. అయితే ఆగస్టు మొదటి వారంలో విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉందని సమాచారం అండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఇప్పుడు గమనించినట్లయితే ఈ నెల 23వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చున్నారు. వచ్చినటువంటి గ్రీవెన్స్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా వెరిఫికేషన్ అనేది చేయాలి. వెరిఫికేషన్ కి ఎటు లేకున్నా ఒక 2 days టైం అయితే పడుతుంది అనమాట. అలా తీసుకున్న జూలై నెలాఖరులో పిఎం కిసాన్ కి సంబంధించిన నిధులు కన్ఫర్మ్ అయితే అదే రోజున మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావచ్చు. లేదా ఆగస్టు మొదటి వారంలో పిఎం కిసాన్ కి సంబంధించిన 20వ విడత నిధులకు సంబంధించి డేట్ కన్ఫర్మ్ అయితే ఆ రోజునైనా మీకు అమౌంట్ అనేది రావచ్చు అనమాట. సో కాబట్టి ఒక 2 వారాల వ్యవధిలో ఖచ్చితంగా రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. వారి యొక్క ఖాతాలకు అమౌంట్ అనేది జమ కాబోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా మంది కూడా పిఎం కిసాన్ కి ఎలిజిబుల్ అయితే మేము అన్నదాత సుఖీభావ పథకానికి ఎలిజిబుల్ అయితే 2 పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తాయి, ఓకే. కాకపోతే ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కుటుంబానికి 1 యూనిట్ గా పరిగణించి ఒకరికే ఇస్తామని చెప్తున్నారు. దీని గురించి చెప్పండి అని చెప్పి అడిగారనమాట. ఇక్కడ ఏంటంటే పిఎం కిసాన్ కి సంబంధించి సొంత భూమి కలిగినటువంటి రైతులకైతే 2,000 రూపాయలు అయితే జమ అవుతాయి కదా. అయితే ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఇదే పద్ధతిలో అమౌంట్ అనేది విడుదలవుతుంది. కౌలు రైతులకు మాత్రం అమౌంట్ అనేది విడుదల కావడం లేదని సమాచారము. అయితే నెక్స్ట్ టైం
అంటే అన్నదాత సుఖీభవ సెకండ్ టైం అంటే రెండో విడతకు సంబంధించిన అమౌంట్ విడుదలైనప్పుడు అప్పుడు కౌలు రైతులకు అవకాశం అయితే ఇస్తాం. మొదటి విడత కేవలము భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇస్తామని చెప్తుంది గవర్నమెంట్. సో కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. కొత్తగా CCRC కార్డ్స్కి అప్లై చేసుకోవాలి. ఈ లోపల కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లు ఈ యొక్క లబ్ధిదారుల లిస్టులో అయితే వచ్చేసి ఉన్నాయన్నమాట కౌలు రైతులకు. ఓకేనా. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఎలిజిబుల్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో ముగ్గురికి సొంత పొలం ఉండి ముగ్గురు కూడా PM కిసాన్కి ఎలిజిబుల్ అయితే ముగ్గురికి 2,000 రూపాయల లెక్కన 6,000 రూపాయలు వారి యొక్క ఇంట్లో జమ అవుతుంది అనమాట. ఇప్పుడు అమౌంట్ 20th ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసినప్పుడు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం ఆ ముగ్గురులో ఒకరికి మాత్రమే, ఓకేనా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని బట్టి అక్కడ కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించి కేవలం ఒకరికి మాత్రమే అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి మాత్రమే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు పేమెంట్ స్టేటస్ అనేది అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటారు కదా అన్నదాత సుఖీభావ వెబ్ పేజ్ నందు. నో యువర్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీలో బెనిఫిషియరీ ఉన్నట్లు కూడా కొంతమందికి రీజన్స్ అనేటివి చూపించాయన్నమాట అప్లికేషన్ స్టేటస్ నందు. సో ఇలా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇదేనమాట. వాళ్ళ యొక్క కుటుంబంలో అందరికీ భూమి ఉన్నా కానీ కేవలం కొందరికి మాత్రమే, అంటే ఒకరికి మాత్రమే అమౌంట్ అనేది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 5,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. సో ఇలా టోటల్గా రైతులకు సంబంధించి ఇక్కడ దాదాపు 3 రకాల అప్డేట్స్ అనేవి వచ్చున్నాయి. ఎవరైతే గ్రీవెన్స్ అనేది ఇంకా పెట్టుకోకుండా వెయిట్ చేస్తూ ఉన్నారో వారికి సంబంధించి మరొకసారి అవకాశం అనేది ఎక్స్టెండ్ అయిందనమాట. వెంటనే త్వరపడండి. అలానే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఈ నెలాఖరులో రావచ్చు. వచ్చే ఆగస్టు మొదటి వారంలో అమౌంట్ అనేది విడుదల కావచ్చు. ఇలా 3 అప్డేట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈ పథకానికి సంబంధించి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వివరాల కొరకు ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద సీ మోర్ లేదా మోర్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట టెక్స్ట్ కింద. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఒక డిస్క్రిప్షన్ అనేది వస్తుందన్నమాట. అందులో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తాను. సో అందులో లింక్ అనేది ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేసేసి మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటిని కూడా మీరు వెంటనే తెలుసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. ఇదండి ఫైనల్గా సమాచారం. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.